హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. చూడగానే అర్థమైపోయింది కదా ఏంటో ఇవి. అరిసెలు అనుకుంటున్నారా? కాదు, కొబ్బరి బూరెలు. ఈ కొబ్బరి బూరెలు కూడా అరిసెల టేస్ట్ లాగే ఉంటాయి, కానీ ఎక్స్ట్రా టేస్ట్ ఏంటి అంటే కొబ్బరి టేస్ట్. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటెం ఇది. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా 2 కేజీలు బియ్యాన్ని శుభ్రంగా కడిగి 10 నుంచి 12 గంటల సేపు నీళ్ళలో నానబెట్టాలి. దీనికి సన్న బియ్యం కన్నా రేషన్ బియ్యం అయితే బాగుంటుంది, పిండి కూడా ఎక్కువ వస్తుంది. ఇలా నానబెట్టిన బియ్యంలో నీళ్ళన్నీ ఓడ్చేసి ఒక 10 నిమిషాల సేపు ఆరనిచ్చి పిండి కొట్టించుకోవాలి. ఆ కొట్టిన పిండి మెత్తగా ఉండాలి. ఎంత మెత్తగా ఉన్నా కూడా ఒకసారి వీడియోలో చూపించగా జల్లించుకుంటే బాగా వస్తాయి. ఇలా జల్లించుకున్న పిండి తడి ఆరిపోకుండా గట్టిగా నొక్కి ఉంచాలి. అలాగే తురిమిన కొబ్బరి కూడా కేజీ బియ్యం పిండికి 1 కాయ పడుతుంది, తురిమి ఉంచుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 కేజీల బెల్లం తీసుకుని తురిమి పెట్టుకున్నాను. తురిమిన బెల్లాన్ని ఇలాగా ఒక వెడల్పాటి గిన్నెలో వేసి సరిపడా నీళ్లు పోసి పాకం తీయాలి. సరిపడిన నీళ్లు అంటే ఇక్కడ కాఫీ గ్లాస్ తోటి 1 గ్లాసు నీళ్లు పోసాను. కేజీ బెల్లానికి 2 కేజీల బెల్లానికి 2 గ్లాసుల నీళ్లు పోసి పాకం తీయాలి. పాకాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక పళ్ళెంలో కొన్ని నీళ్లు పోసి మనం తీసిన పాకం వేసి దగ్గరికి తీస్తే ఉండలాగా అవ్వాలి. ఇక్కడ చూడండి, వీడియోలో పూర్తిగా ఉండవలే, దగ్గరికి అయింది కానీ ఉండలాగా అవ్వలేదు. ఇంకొక 10 నిమిషాలు ఉంచితే అయిపోతుంది. ఇంకొక గుర్తు ఏమిటి అంటే ఉడుకుతున్న కొద్దీ అది నురుగులాగా, చూడండి వీడియోలో నురుగులాగా వస్తుంది. అలా వస్తూ ఉన్నప్పుడు పాకం వస్తుందని అర్థం. పాకంలో కొద్దిగా నెయ్యి వేస్తే రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పాకము దగ్గరికి వచ్చింది, ఉండ కూడా అవుతోంది. మనం చేతితో తీస్తే ఉండలాగా అవ్వాలి. అది పర్ఫెక్ట్ పాకం. ఇందాక చెప్పడం మర్చిపోయాను, బియ్యం పిండి కొంచెం ఎక్కువే ఆడించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంది, ఒకసారి తక్కువ పడుతుంది, చెప్పలేము. అందుకని బియ్యం పిండి ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, తక్కువ అయితే కష్టం. పాకం వచ్చేసింది కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కకి దింపేసుకోవాలి. ఇందులో కొంచెం నూనె వేయాలి. ఇలా పాకంలో నూనె వేయడం వల్ల మనం బియ్యం పిండి వేసి కలిపిన తర్వాత ఉండలు చేసుకుంటాం కదా, చేతికి అంటుకోదు. ఇప్పుడు ఇందులో మనం ఇందాక జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఇలా పిండి పోసి కలుపుతూ ఉన్నప్పుడు మనకి పక్కన ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది ఉండాలి, ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి. ఇలాగా ఒకళ్ళు పిండి వేస్తుంటే ఇంకొకళ్ళు కలపడం ఈజీ. ఒకళ్ళే పిండి వేసుకుని కలపాలి అంటే కష్టం. ఆ కలిపేది కూడా గరిట కన్నా కూడా ఇలాగ చెక్క ఏదైనా ఉంటే, చెక్క గరిట అలా ఉంటే ఈజీగా కలుపుకోవచ్చు. ఇలా పాకంలో కొంచెం కొంచెం పిండి వేసి కలుపుతూ మొత్తం ముద్దలాగా అయ్యే వరకు వేసుకోవాలి. చేసుకున్న దీన్ని చలిమిడి ముద్దని కొంచెం లూజ్గానే ఉంచాలి, ఎందుకంటే ఆరిన కొద్దీ గట్టి పడుతుంది. పిండి గట్టి పడిపోయింది అంటే మనం చేసుకున్న కొబ్బరి బూరెలు కూడా విరిగినట్టుగా వస్తాయి. పాకం దగ్గర పడుతూ ఉన్నప్పుడే మనం తురిమిన కొబ్బరి కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఇక్కడ. ఇలా వీడియోలో చూపించిన పిండి వేసి కలుపుకుంటూ మంచి చలిమిడి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చలిమిడి ముద్ద రెడీ అవ్వగానే స్టవ్ వెలిగించి మూకుడులో సరిపడా నూనె, అంటే ఇప్పుడు మనం చాలానే చేస్తున్నాం కాబట్టి కేజీ పైన నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగే లోపల మనం ఉండలు చేసుకుని ఒత్తుకున్నాము. చూడండి వీడియోలో ఎంత బాగా వచ్చింది కదా ఉండ. ఇలా రావాలి. ఇలా ఉండ రాలేదు, పలచగా ఉంది అంటే ఇంకొంచెం బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఇలా ఉండలు చేసుకునేటప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకున్నామంటే చేతికి అంటుకోకుండా ఉండలు వస్తాయి. ఇలాగ చేసుకున్న ఉండలన్నీ కూడా అరిటాకు మీద కానీ, ప్లాస్టిక్ కవర్ కానీ, పాల కవర్ మీద కానీ ఇలాగా ఒత్తుకోవాలి. దేని మీద ఒత్తుకున్నా కూడా దానికి కూడా కొంచెం నూనె రాసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఒత్తుకునేటప్పుడు కూడా మరీ పలచగాను కాకుండా దళసరిగాను కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. ఇలాగే చేసుకుంటూ ఒక వాయి వేయించడానికి రెడీగా పెట్టుకోవాలి. ఒక వాయికి 5-6 ఒక్కసారిగా వేసేయచ్చు. చూడండి, నేను ఇలాగన్నీ రెడీ పెట్టుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. నూనె వేడెక్కిందా లేదా అని చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్ద వేస్తే అది పైకి తేలుతుంది. వెంటనే తేలిందంటే నూనె బాగా వేడెక్కినట్టు అర్థం. అప్పుడు మనం ఒత్తుకుని పెట్టుకున్న కొబ్బరి బూరెలు ఒక్కొక్కటి అందులో వేసి వేయించుకోవాలి. ముందు ఒకటి వేసి కొంచెం వేగి పైకి తేలిన తర్వాత రెండోది వేయాలి, లేదంటే ఒకటి అతుక్కుపోతాయి. కొబ్బరి బూరెలు వేసిన వెంటనే తిప్పేయకూడదు, కొంచెం వేగిన తర్వాతే రెండో వైపుకి తిప్పి వేయించాలి.
ఇలాగా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువవైపు రానియకూడదు, ఎందుకంటే మనం బయటికి తీసిన తర్వాత కూడా ఆ వేడికి ఇంకా ఎర్రబడుతుంది. ఇలాగా వేగిన కొబ్బరి బూరెని నూనెలోంచి తీసేయాలి. మనకు కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చు, లేదంటే అరిసెలకి నూనె నొక్కుతాం కదా, అలాగే నొక్కి కూడా తీయచ్చు. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి. అలాగా ఒక వాయి వేగే లోపల మళ్ళీ మనం ఇంకొక వాయి కూడా రెడీ చేసుకోవాలి. ఉండలు చేసి ఒత్తుకుని రెడీగా ఉంచుకోవాలి. అది కూడా ఇలా ఒకటి ఒకటి వేసి ఇందాకలాగే అటు ఇటు తిప్పుకుంటూ బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కొబ్బరి బూరెలు అరిసెల్లాగే ఉంటుంది టేస్ట్, కాకపోతే ఎక్స్ట్రా టేస్ట్ కొబ్బరి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పండగలు అప్పుడు ఇవి చేసి పెట్టామంటే, పండగలే అక్కర్లేదు, మామూలప్పుడు కూడా చేసి ఇంట్లో పెడితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టచ్చు. ఇలా వేగినవన్నీ ఒక పేపర్ మీద కానీ లేదంటే చిల్లుల పళ్ళెంలో కానీ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేసి పెట్టుకున్న చలివిడి ముద్ద అయ్యే వరకు చేసుకోవాలి. చూడండి బంగారు రంగులు ఎంత మెరుస్తున్నాయో. మరి మీకు ఈ వీడియో, ఈ రెసిపీ నచ్చిందా? తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరి వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయాలి.